ఎందుకంటే ఇప్పుడు కేవలం ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడే ఈ నాయకులందరూ కూడా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళు దండాలు పెట్టి వాళ్ళు వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళకి పిల్లలు ముక్కు సీది ముడ్డిగాడిగా అన్నీ చేస్తారు తప్పితే ఇట్లాంటి ఏరియాల్లో వీళ్ళందరూ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే వీళ్ళ సమస్యలని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు మారినాయి, ఏ ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదుకునే నాదుడే కనిపించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన ఎంజీ అంటే మహాత్మా గాంధీ నగర్లో ఉన్నాం, షేక్పేట దగ్గర. ఒక్కసారి ఈ గల్లీని మనం చూద్దాం. సింపుల్గా ఎక్కువ ఏం లేదు, కెమెరా కిందకి తిప్పండి. తిప్పితే ఇదంతా కూడా మొత్తం నాలా అండి. ఇదంతా గలీజ్. ఏంటంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ. వీళ్ళకి సరైన రహదారి లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే గల్లీలో నడవాలా, ఇదే గల్లీలో ఈ డ్రైనేజ్లోనే తొక్కుకుంటూ పోవాలా. వాళ్ళు వాడేది ఇదే, తినేది ఇది, అందులోంచి కూడా ఇందులోంచి మొత్తం అంతా ఇక్కడే ప్రవహిస్తూ ఉంది. ఎంత కూడా మొత్తం ఓటర్స్ వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పాపం వీళ్ళకి కనీసం ఆ వాసనకి తట్టుకోలేని పరిస్థితి, విపరీతమైనటువంటి దోమలు. ఇక్కడ చూడండి పరిస్థితి. వీళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే ఇదే దారి ఉపయోగించాలి. అక్కడ పైన డ్రైనేజీ పగిలింది. ఆ డ్రైనేజీ పగిలి మొత్తం అంతా కూడా ఇట్లా కారుతూ ఉంది. కేవలం 40 లక్షల రూపాయల వర్క్ ఇది. ఈ 40 లక్షలు కూడా ఈ ప్రభుత్వం భరించలేకపోతుందా? నిజంగానే మరి అంత దారుణమైన సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మరి ఒకప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చింది అంటే నాయకులు విపరీతంగా తినేసి కోట్లు దండుకొని వాళ్ళు భవంతుల మీద భవంతులు కట్టుకున్నారు తప్పితే వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే ఈ పేద ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడలేదంటూ కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలందరూ కూడా ఘోరమైనటువంటి గోడును వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా వీళ్ళ మాటలు విందాం ఎలా ఉన్నాయో. బాబాయ్ ఏంటి నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఏమనుకుంటున్నావు నువ్వు మరి ఇట్లా పరిస్థితి? మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు 40 years అవుతుంది, 45 years అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మా జీవితానికి ఇక్కడ గడిచిపోయింది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఒక మాదంటి గోపినాథ్, మన జూబ్లీస్ ఎమ్మెల్యే మాదంటి గోపినాథ్ గారికి మా సమస్యలు ఎన్నో చెప్పుకున్నాం. మేము మా బస్సు ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు మా గడి దాకా తీసుకొచ్చి చూపించాం కూడా. సరే చెప్పి మా టెంపుల్ ఒకటి, మోరీ ఒకటి పట్టించుకోండి, ఒక 40 lakhs 50 lakhs వర్క్ అది కొంచెం పట్టించుకొని చెప్పండి అని వచ్చిన ప్రతిసారి మేము చెప్పడం జరిగింది. మేము కాదు, మాతో పాటు ఒక 10-20 మంది చెప్పడం, మా గలీలో అందరూ చెప్పడం జరిగింది. అన్నిసార్లు చెప్పినా కూడా మా ప్రాబ్లం సాల్వ్ చేయలేపాడు. దాదాపు 15 సంవత్సరాల ఇదే పరిస్థితి ఇక్కడ. ఈ వాటర్ అనేది మురికి వాటర్ ప్లస్ ఆ గోడ మట్టి అంతా కింది పోవడం, అంత మాకే గొడవలు అవడం, ఆ మట్టి రావడం వల్ల గలీజ్ వాటర్ రావడంలో మాకే పక్క గొడవలు.